సంబంధించి కాంగ్రెస్ కన్నా ఎక్కువగా బీజేపీ మాట్లాడుతుంది. అమృత్ టెండర్లో ఇచ్చిన సృజన్ రెడ్డికి సంబంధించి 300 కోట్లు పైగా మీరు కూడా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా టెండర్లు ఇచ్చామని చెప్తున్నారు. సృజన్ రెడ్డికి సంబంధించి సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేదు, అర్హత లేకపోయినా టెండర్ ఇచ్చారని నేను అంటున్నాను. మీరు మా గవర్నమెంట్ తప్పు చేసింటే ఇవాళ ఈ గవర్నమెంట్ బయట పెట్టమనండి. సృజన్ రెడ్డి కంపెనీ అరాచకాలు ఏమైనా చేసింటే బయట పెట్టండి. నేను ఎందుకు వద్దంట? మా గవర్నమెంట్ తప్పు చేసింటే అది కూడా బయట పెట్టండి. ఐ వెల్కమ్. సుజన్ రెడ్డి కంపెనీకి బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు టెండర్లు ఇచ్చిందా లేదా? నాకు తెలిసి అయితే ఇవ్వలేదు. నాకు తెలియకుండా ఏమైనా జరిగింటే బయట పెట్టమనండి. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు సుజన్ రెడ్డి ఉన్న కంపెనీలో మీ సిస్టర్ కవిత కూడా డైరెక్టర్గా ఉన్నారని కూడా బీజేపీ బయట పెట్టండి బ్రదర్. నేను ఎందుకు వద్దంట? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం మాది కాదు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళు ఏమేమైతే ఆరోపణలు చేస్తారో అన్ని బయట పెట్టుర్రు. ప్రజల ముందు అన్ని పెడదాం. సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ చేయండి. అమృత్ స్కామ్ మీద నేను ఆరోపణ చేస్తున్నా. 1137 కోట్ల వరకు 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ ఎట్లా చేస్తుంది? 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ ఎట్లా చేస్తుంది అని అడుగుతున్నాను. నిజంగా మీరు చెప్పండి. ఫైనాన్షియల్ కేపబిలిటీ లేదు, టెక్నికల్ ఎబిలిటీ లేదు, ఎట్లా చేయాలి? కాబట్టి నేను అడిగేది, మీరు దయచేసి ఒక సిట్టింగ్ జడ్జి గారితో ఎంక్వైరీ చేయించండి. సుజన్ రెడ్డి కంపెనీల మీద, గతంలో రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణల మీద ఎంక్వైరీ చేయండి. వి వెల్కమ్ ఇట్. సృజన్ రెడ్డి కంపెనీలకు సంబంధించి ఖచ్చితంగా మీరు 1000 కోట్ల రూపాయలు మీరిచ్చారు, మేము ఇచ్చాం, ఆ కంపెనీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ. ఎన్నిసార్లు చెప్పాలి? చరిత్ర చరణంలాగా మేమేదైనా తప్పు చేసింటే దయచేసి పారదర్శకంగా ప్రజల ముందు పెట్టండి. మేము కనుక ఆ సుజన్ రెడ్డి అంటే ఆయన కంపెనీకి ఏమైనా వర్క్లు ఇచ్చింటే ఎక్కడిచ్చినాం, ఎప్పుడు ఇచ్చినాం, ఏడ జరిగింది, ఏ ఇయర్లో జరిగింది, ఏ వర్క్లో జరిగింది పెట్టండి. ఊకే నోరు బారేసుకోవడం ఎందుకు? ఇలా వాళ్ళు గవర్నమెంట్లు ఉన్నారు, బాధ్యతలో ఉన్నారు, బయట పెట్టండి. బీజేపీ నేతలు కొద్దిసేపటి క్రితం చెప్తున్నారు, మీరు మనోహర్ లాల్ ఖట్టర్ని కలవలేదు, కలవకుండా వచ్చారని చెప్తున్నారు. ఫోటోలు బయట పెట్టండి, అవసరం అయితే మీరు కలిస్తే అని చెప్తున్నారు. దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు రక్షణ కవచంలాగా మారిపోయారు రేవంత్ రెడ్డికి. నాకేం కర్మండి? ఖట్టర్ గారిని చెప్పమనండి. ఖట్టర్ నేను కలవలేదని ఖట్టర్ని చెప్పనండి. ఈ గొట్టంగాలు ఎందుకు? ఖట్టర్ గారిని కలవలేదని చెప్పమనండి. నేను ప్రూఫ్ నేను బయట పెడతా. వెగా కృష్ణారెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 1000 కోట్ల కాంట్రాక్టులు